కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2 ఏళ్ల అందరి కష్టం ఫలించింది. వాయిదాల మీద వాయిదాలు పడిన పెద్ది ఎట్టకేలకు 4th థియేటర్స్ లోకి వస్తుంది. అయితే 3వ తేదీ రాత్రి 8 గంటలకు వేసే ప్రీమియర్స్ తో ముందుకొస్తుంది. పెద్ది బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఎంత కలెక్ట్ చేయాలి? హ్యావ్ ఎ లుక్. బడ్జెట్ విషయంలో పెద్ది గేమ్ చేంజర్ కు ఏ మాత్రం తీసిపోదు. 200 కోట్ల బడ్జెట్ తో సినిమాను మొదలు పెడితే అది కాస్త 350 కోట్లకు చేరింది. బడ్జెట్ గురించి నిర్మాత ఇంతవరకు చెప్పకపోయినా విజయవాడలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు బుజ్జిబాబు రివీల్ చేసేశాడు. పెద్ది ఎన్నిసార్లు వాయిదా పడినా ఈసారి మాత్రం ఐపీఎల్ భయం లేకుండా థియేటర్స్ లోకి వస్తోంది. స్టూడెంట్స్ కు ఇంకో వారం రోజులు సెలవులు ఉండడం కూడా కలిసి రానుంది. దీంతో ప్రీ బుకింగ్ సేల్స్ కూడా బాగున్నాయి. అంతా బానే ఉన్నా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం 200 కోట్లు దాటింది. చిరంజీవితో నటించిన ఆచార్య, ఎన్టీఆర్ తో నటించిన త్రిబుల్ మినహాయిస్తే సోలో హీరోగా రామ్ చరణ్ సినిమా బిజినెస్ 200 కోట్లు దాటడం ఇది రెండోసారి. పాన్ ఇండియాగా రూపొందిన గేమ్ చేంజర్ 221 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. ఈ మార్కును పెద్ది దాటకపోయినా 218 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయని తెలిసిందే. ఈ భారీ టార్గెట్ ను టచ్ చేయాలంటే పెద్దికి హిట్ టాక్ చాలా అవసరం. రామ్ చరణ్ సినిమా బిజినెస్ 90 కోట్ల నుంచి ఒకేసారి 221 కోట్లకు చేరింది. రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన ధృవ 57 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే 58 కోట్ల వసూళ్లతో బయటపడింది. రంగస్థలంను 80 కోట్లకు అమ్మితే 127 కోట్లతో భారీ లాభాలు తీసుకొచ్చింది. వినయ విధేయరామ 90 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే 63 కోట్లు మాత్రమే వచ్చింది. గేమ్ చేంజర్ తో ఒకేసారి 221 కోట్లకు చేరాడు. అయితే 94 కోట్లు మాత్రమే రాబట్టి భారీ నష్టాలు మిగిల్చింది. పెద్దికి ఉన్న హైప్ సినిమాకు హ్యూజ్ బిజినెస్ తీసుకొచ్చింది. వరల్డ్ వైడ్ 218 కోట్లకు బిజినెస్ జరుపుకుంది. ఈ టార్గెట్ పెద్దదిగా కనిపిస్తున్నా హిట్ టాక్ వస్తే 218 కోట్లు రాబట్టడం పెద్ద విషయం కాదు. ఈ మార్కు చేరాలంటే 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి. సినిమా ఇండస్ట్రీ మొత్తం పెద్ది గురించే మాట్లాడుకుంటోంది. సినిమా హిట్ అవుతుందా లేదా అని డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి, లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ అవుతుందా, లాభాలు వస్తాయా అని చర్చ నడుస్తోంది. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో మనశంకర వరప్రసాద్, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమురారి తప్పితే గత 4 నెలలుగా ఒక్క సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. కొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఐపీఎల్ ఎఫెక్ట్ గట్టిగా తగిలింది. ప్రస్తుతం ఐపీఎల్ ను బూచిగా చూపించే ఛాన్స్ లేదు. అనుకూల వాతావరణంలో రిలీజ్ అవుతున్న పెద్ది ఎలాంటి రిజల్ట్ తీసుకొస్తుందో చూడాలి మరి.